వెల్కమ్ టు మెగా 9 టీవీ. మే 15వ తేదీ నుంచి 18వ తేదీ వరకు తిరుపతిలో జరిగే అఖిల భారత యువజన సమాఖ్య ఏఐవైఎఫ్ 17వ జాతీయ మహాసభలను జయప్రదం చేయాలని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ పిలుపునిచ్చారు. జాతీయ మహాసభల లోగోను ఆయన ఆవిష్కరించారు. అవినీతి, అరాచకం, అసమానతలకు వ్యతిరేకంగా ఏఐవైఎఫ్ పోరాడుతుందని, ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం యువతను నిర్వీర్యం చేస్తున్న మద్యం, డ్రగ్స్, ఇతర సాంఘిక దురాచారాలకు వ్యతిరేకంగా పనిచేస్తుందని తెలిపారు. మహాసభల సందర్భంగా మహాసభల లోగోని ఆహ్వాన సంఘం చైర్మన్ సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ గారు రిలీజ్ చేస్తారు. నుంచి 18వ తేదీ వరకు ఆల్ ఇండియా యూత్ ఫెడరేషన్ మహాసభలు జరుగుతాయి. అది ప్రధానంగా ఈనాడు ఉన్నటువంటి వ్యవస్థలో యువత ఎట్లా మగ్యమవుతున్నారు, భవిష్యత్తున్నటువంటి యువకులు కాడాధికారంలో పోయేటువంటి ప్రమాదం వస్తా ఉంది. అందుకని టెంపుల్ టౌన్ అనేటువంటి తిరుపతిలో ఈ మహాసభ నిర్వహించడానికి ఆల్ ఇండియా కమిటీ ఆహ్వానం చేసింది. దీనికి ఆహ్వాన సంఘ అధ్యక్షుడిగా నన్ను ఎంపిక చేసుకున్నారు కాబట్టి మీకు వివరాలు చెప్తాను వచ్చాను. ఇది యూత్ ఫర్ రైట్ అండ్ యూత్ ఫర్ చేంజ్, అంటే హక్కుల కోసం యువత, ఈ సామాజిక మార్పు కోసం యువత, సహజంగా సమాజాన్ని మార్చేటువంటి శక్తి యువకులకు ఉన్నమాట వాస్తవం. దీన్ని యూత్ పవర్ అది మరింత పెరగాల్సిన అవసరం ఉంది. ఈనాడు రాజకీయ వ్యవస్థ చెదులుబట్టింది. చెదులుబట్టిన రాజకీయ వ్యవస్థ ఫలితంగా సమాజంలో సాంస్కృతిక వ్యవస్థ మీద చదువుబడింది. తర్వాత సెక్యులర్ వ్యవస్థ పైన ప్రమాదం వచ్చి పడతా ఉంది. ఈ దేశంలో అందరూ కలిసిమెలిసి ఉండాలనేటువంటి కోరిక, రాజ్యాంగ స్ఫూర్తి. అంబేద్కర్ కూడా రాజ్యాంగ నిర్మాతల్లో ఒకటిగా ఉంటూ ఆయన చెప్పింది ఏంటంటే, ఈ భారతదేశంలో ఏ మూలనా సరే ఎలాంటి చిన్న కమ్యూనిటీ ఉన్నా అందరికీ సమాన హక్కులు కావాలనిపించినది ఆయన కోరిక. అది కావాలన్నప్పుడు ఇప్పుడు ఈ సమాజంలో జరిగేటువంటి అనేక మార్పులు తిరోగమనం అయిపోయే ప్రమాదం వస్తా ఉంది. ప్రపంచం అంతా ముందుకు పోతా ఉంది. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చి ఆటోమేటిక్గా మొత్తం భాషకు సంబంధం లేకుండా మనం చేసుకోవచ్చు. భాష పైన ఒక వివాదం సృష్టించి ఓట్లు దండుకొని ప్రయత్నిస్తారు. కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగిస్తే ఏ భాషలో కావాలంటే ఆ భాషలో ట్రాన్స్లేట్ చేస్తా ఉంది. అంటే అవుట్డేటెడ్ విషయాలు, కాలం చెల్లిన విషయాల్ని మళ్ళా మస్తిష్కాన్ని పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. ఒకవైపు సమాజం మారిపోతారు. ఇప్పుడు చంద్రమండలం పోయినటువంటి మహాన్ తల్లి ఇప్పుడు రేపు ఇంటికి రాబోతా ఉంది. అంటే ఒకప్పుడు చంద్రమండలాన్ని ఏదో చూపించేవాళ్ళు. ఇప్పుడు అక్కడే ఉన్నటువంటి ఆమె వస్తా ఉంది. ఆమె పేరు చావలానా వస్తా ఉంది. ఇంత సైన్స్ డెవలప్ అయినా కూడా ఇప్పుడు యువకులను తప్పుదారి పట్టేసరికి సనాతన ధర్మం కావాలంటున్నారు. బొట్లు గిట్లు పెట్టుకొని. సనాతన ధర్మం అంటే అర్థం ఏంటి? ఫ్యూడల్ యుగంలో ఒక అరాచకమైనటువంటి సంస్కృతి. భర్త చనిపోతే భర్త చితిపైన భార్యను కూడా తగలబెట్టాలి. సజీవంగా ఉన్నప్పుడు తగలబెట్టాల్సింది. భర్త ఎంత ఎదవ పని చేసినా, తాగుబోటైనా, కొట్టినా, తిట్టినా అణుగి భార్య ఉండాలి. తిరగబడితే పాపానికి పోతుంది. పాపానికి పోతే సరసర కాగే నీళ్ళ సౌర్లో ఆమెను కాల్చి ముంచుతారంట. ఇది ఎక్కడ పనికిమాలిన సిద్ధాంతం ఇది? ఇప్పుడు దాన్ని సమర్థించేటువంటి వాళ్ళు ఎంత మూర్ఖులుగా ఉండాలా? మూర్ఖాగ్రహ చక్రవర్తులు తప్ప సనాతన ధర్మాన్ని ఎవరు సమర్థించారు? ఇంట్లో నేను చచ్చిపోతే నీ పిల్లాన్ని తగలబెట్టమని చెప్తావా? ఒప్పుకుంటుందా? అప్పుడే వీళ్ళకి వచ్చేస్తుంది. పొర నీతో రాకింది తలకాయ చెప్పాడు. ఇప్పుడు అసంబద్ధమైనటువంటి అంశాలని, సెంటిమెంట్స్ని పెట్టి ఈ సమాజం మార్పిడికి ఉపయోగపడే ఉద్యమాన్ని వెనకొడతా ఉన్నారు. ఇది ప్రమాదం. ఈ సమాజం ఇంకా ముందుకు పోవాలని కోరుకున్న తెలియదు వెనక్కి కొట్టాలని ప్రయత్నిస్తున్నారు. దానిలో ప్రధానంగా యువత ఆహుతి అయిపోతారు, డైవర్ట్ అయిపోతారు.
ఉద్దేశపూర్వకంగానే ప్రభుత్వం పాలకవర్గం డ్రగ్స్ వాళ్ళని ఎంకరేజ్ చేస్తారు.